విశాఖలో జన్మించిన హేమలత రెడ్డి మలేషియాలో జరిగిన గ్లామాన్ మిసెస్ ఇండియాగా నిలిచారు. మొదట లోకల్ టీవీ జెమినీ టీవీ యాంకర్ గా ప్రారంభించిన హేమలత ఆ తర్వాత ఎన్నో షోలలో చేశాక హ్యాపీ డేస్ సీరియల్లో లీడ్ రోల్ చేసిన అనంతరం జగపతి బాబుతో ప్రవరాఖ్యుడు అలాగే హీరోయిన్ గా నిన్నే చూస్తూ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అక్కడి నుండి మిస్సెస్ ఇండియాలో విశాఖను ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా 300 మందిలో విజేతగా మన తెలుగు అమ్మాయి నిలిచిన సందర్భంగా విశాఖ వాసులు ఘనంగా సన్మానించారు. హేమలతారెడ్డి మాట్లాడుతూ విశాఖ నాకు పుట్టినిల్లు అని, ఇక్కడే అన్నీ నేర్చుకున్నానని, ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం తల్లిదండ్రుల ఆశీస్సులు మరియు దేవుని కరుణ అని, త్వరలో ప్యారిస్ ఫ్యాషన్ వీక్ కి కూడా వెళ్తున్నానని తెలిపారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మన విశాఖ అమ్మాయి నిలవడం గర్వకారణమని, సినిమాల్లో కూడా మంచిగా దూసుకు వెళ్లాలని అభినందించారు. పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ హేమలతారెడ్డి అందరికీ స్ఫూర్తి అని, ఫ్యాషన్ అనేది మనలో ఒక భాగం అయిందని, ఇక మరెన్నో టైటిల్స్ గెలుపొంది విశాఖ పేరు నిలపాలని అభినందించారు. గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖ నుండి వెళ్లి ఇంత ఘన విజయం సాధించిన హేమ మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. విశాఖకు చెందిన ఫ్యాన్స్ కందుల నాగరాజు పుష్పగుచ్చాలతో సాలువాలతో సన్మానం చేశారు. అనంతరం వీరుమామ ట్రోఫీ అందించారు. ఎందుకంటే అమ్మాయికి వచ్చింది కాబట్టి మహిళల్ని చేయాలి, ఏదో ఒకటి సమాజ అభివృద్ధి కోసం మేము చేయాలని కోరుకుంటాను. నిజంగా గ్రేట్ కాదు. ఈ పొజిషన్కి రావడానికి అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుందో మా అందరికి తెలుసు. పోటీ పడుతుంది. 300 మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో నెంబర్ 1గా వచ్చారంటే అమ్మాయి తెలివితేటలు కానీ, ఆ అమ్మాయికి గోల్ కానీ, అమ్మాయికి ఆ కసి కానీ మీకు మనం అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నతమైన చిత్రాలు అందుకోవాలని, ముఖ్యంగా విశాఖపట్నంలో రానున్న రోజు ఒక సినీ ఫీల్డ్ కానీ, ఒక ఫ్యాషన్ ఫీల్డ్ కానీ అభివృద్ధి జరగబడుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇంకా ఎంతో మేలు జరుగుతూ ఉంది. సో ఈరోజు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా మనందరూ కూడా అభినందించాలి. విశాఖపట్నం ప్రజలుగా ముఖ్యంగా మా సౌత్ కాంగ్రెస్ గారిని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ కూడా ఈ అమ్మాయి స్ఫూర్తి తీసుకొని ఇంకా రానున్న రోజు పద్ధతిలో ఈ పోటీ పద్ధతిలో ముందుకెళ్లే విధంగా స్ఫూర్తి నింపినందుకు అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. ఇలాంటి వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఒక ఆడపిల్ల తీసుకున్న వీరుమనం కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే విశాఖపట్నం వాళ్ళకి ఎక్కడా కూడా వెళ్ళకూడదు. ఇలాంటి రోజు గ్లామర్ ఫీల్డ్లో ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేస్తారో ఇంకా కొంతమంది తయారయ్యే అవకాశం వరకు మా వీరుమనం కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రెడ్డి గారు ఇంకా మంచి ఎక్కడైనా అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిసెస్ ఇండియా అవార్డు తీసుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్, మరీ ముఖ్యంగా మన విశాఖపట్నం, మన ప్రాంత అమ్మాయికి మన సౌత్ కాన్ఫరెన్సీ అదే మన విశాఖపట్నంలో మన సౌత్ కాన్ఫరెన్స్ ఉన్నటువంటి అమ్మాయికి మరి మిసెస్ ఇండియా అవార్డు రావడం నిజంగా మా అందరూ గర్వించదగ్గ విషయం. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అంత ఆసామాషిగా ఆ అవార్డు వచ్చేసేది కాదు. ఎందుకంటే అది ఎంతో కష్టపడి ఎంతో సాధన చేసి ఆ ఆహార నియమాలు పాటించి తిండి కూడా సరిగ్గా తినకుండా దానికోసం కృషి చేస్తేనే ఆ అమ్మాయికి ఈరోజు ఈ అవార్డు రావడం. ఈ అవార్డు కేవలం ఆమెకు వచ్చింది కాదు, మన విశాఖపట్నానికి, మన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి మనందరికీ వచ్చినట్టుగా భావిస్తూ ఆమెకి నేను కంగ్రాట్ చేస్తూ మరి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీరియల్స్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఒక మూవీ ప్రొడ్యూస్ చేద్దాం అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మూవీ ప్రొడ్యూస్ చేశాను. హీరోయిన్ యాక్ట్ చేశాను అందులోని. ఆ తర్వాత నార్మల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత అందరు గ్యాప్ తీసుకున్నారు, మీడియా వాళ్ళందరం గ్యాప్ తీసుకున్నాము. బట్ నేను సింపుల్ గా మళ్ళీ మా అమ్మ వాళ్ళని కలవడానికి వైజాగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఆడిషన్స్, ఫ్యాషన్ రంగంలో ఆడిషన్స్ జరుగుతున్నాయి. సో జస్ట్ ట్రై చేద్దాము అన్న విధిగా ట్రై చేశాను. రెడీస్ అండ్ బ్లూలో జరిగాయి ఈ ఆడిషన్స్. గ్లామర్ మిస్ అండ్ మిసెస్ ఇండియా 2024 ఆడిషన్స్ జరిగాయి. అంటే చాలా స్టేట్ల నుంచి, నార్త్, సౌత్, ఇంకా యూపీ అందరి నుంచి వచ్చారు, చాలా మంది వచ్చారు. ఆ తర్వాత అందరి మధ్యలో
ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యాము. అంటే సెలెక్ట్ అయిన 300 మెంబర్స్ లో 300 మెంబర్స్ తర్వాత మాకు సెక్షన్ వైజ్ సెక్షన్స్ అయ్యాయి. మలేషియా తీసుకువెళ్లారు. మలేషియాలో ఓన్లీ అంతమంది సెలెక్ట్ అయిన దాంట్లో ఓన్లీ 35 మెంబర్స్ మాత్రమే తీసుకువెళ్లారు. సో 35 మెంబర్స్ లో 9 మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 9 మెంబర్స్ లో ఒక మెంబర్, నేను కూడా ఒక మెంబర్ని. ఆ తర్వాత 9 మెంబర్స్ లో కూడా అంటే ప్లస్ సైజ్, ఇందులో కేటగిరీస్ ఉన్నాయి. ప్లస్ సైజ్ అండ్ సీనియర్ లైక్ 40+ అండ్ మనం మిస్సెస్ ఇండియా ఇలా కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీలో నాకు మిస్సెస్ ఇండియాగా 2024 గ్లామర్ వాళ్ళు ఇచ్చారు. అది కూడా సౌత్ అమ్మాయిని నేను ఒక్కదాన్నే ఉన్నాను. అది కూడా మన వైజాగ్ అమ్మాయిని. సో అది రావడం నాకు సో హ్యాపీ, సో ప్రౌడ్ అండి. అంతేకాదు ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న డ్రీమ్ ఇది. ఇలా ఒక నాకు ప్లాట్ఫామ్ రావాలి, ఈ ప్లాట్ఫామ్ లో నేను మాట్లాడాలి, మాట్లాడడం కాదు, ఇలాంటి కొన్ని చారిటీలు నాకు వచ్చే దాంట్లో చారిటీకి కొంచెం హెల్ప్ చేయాలి. అంతేకాకుండా ఉమెనిజం గురించి కానీ మన చైల్డ్ గురించి కానీ అవన్నీ మాట్లాడాలి. అది ఎలా మనం చెప్తే నార్మల్ పర్సన్ కి ఎంకరేజ్ అనేది ఉండదు. అదే మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికితే ఆ ప్లాట్ఫామే ఇది అయితే సో హ్యాపీ. ఎందుకంటే ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యలో మాట్లాడడం ఇది ఎక్కడికో వెళ్తుంది. సో అది వెళ్ళాలని కోరుకుంటున్నాను. అది మీరే చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. థ్యాంక్ యూ ఆల్. ఈ గ్లామర్ మిస్సెస్ ఇండియాలో హేమలత రెడ్డి తీసుకున్న అంటే తను చెప్పిన మాటలు ఎందుకు మిస్సెస్ ఇండియాగా తను అవతరించారు అని అడిగినప్పుడు, మామ నేను మాట్లాడినంతా కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయం కోసం, మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ఎక్కడ లేనంత అద్భుతంగా ఉంటుంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఇంకా కృషి చేస్తానని చెప్పారు. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్.